మా వారు డైలీ మధ్యాహ్నం ఏదో ఒక ప్రోటీన్ తీసుకుంటున్నారు. సో కూరగాయలు కూడా తీసుకుంటారు, కానీ ప్రోటీన్ ఏదో ఒకటి తీసుకుంటున్నారు. అంటే ఒక 200 grams చికెన్, లేదంటే దాని ప్లేస్లో బోర్ అయితే ఫిష్ ఏదో ఒకటి చేస్తున్నారు. అయితే ఫిష్ అయితే మామూలుగా కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నారు. తను ఆ ఫ్రై చేసుకునే బదులు నేను నిమ్మకాయ వేసి కొంచెం లైట్గా తక్కువ గ్రేవీతో కర్రీ చేస్తాను చూడండి అని చెప్పేసి అన్నాను. సో దీన్ని నేను కర్రీ లాగా నిమ్మకాయ వేసి కొంచెం మా వారికి ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలో రెడీ చేస్తాను. వెరీ షార్ట్ అండ్ స్వీట్గా. ఓకేనా? ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. కొంచెం ఆయిల్ నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసేసారు. ఇందులో అన్ని కలిపేశారు మా వారు. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు, అన్ని ధనియాల పొడి అన్ని కొంచెం కొంచెం కలిపారు. ఎందుకంటే ఫ్రై చేస్తే అది కొంచెము అంతే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ కదా, ఇన్ని ఉల్లిపాయలు ఇవన్నీ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం చేసేటప్పుడు కాస్త కారము అవన్నీ కూడా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా వేయాలి. మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం మెంతులు చిటికెడు, దెన్ జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇంకా ఇమ్మీడియట్గా కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కాస్త పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇప్పుడు నేను చేపలు వేసేస్తున్నాను. అండ్ కొంచెం కారం వేసుకుందాం. ఇది జీలకర్ర, మెంతుల పొడి ముందే వేసేసేయాలి. ఉమ్ము పొడి చిటికెడు. ఈ రకంగా మనకు స్లైట్ గ్రేవీ వస్తుంది అన్నమాట. కొంచెం క్యాప్ పెట్టుకొని కాసేపు చూసుకుందాం. అంతవరకు నిమ్మకాయలు పిండేసుకుందాం. ఫినిష్. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే నిమ్మరసం వేసేద్దాం. చేపలకి ఇంపార్టెంట్ ధనియాల పొడి కొంచెం అన్నా వేసుకోవాలి. చాలా బాగుంది, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇది ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. ఇది అయిపోయింది ఫినిషింగ్ గా. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామా. నిమ్మకాయ చేపల ఇగురు అంటే దీన్ని ఫ్రై అనలేము, కర్రీ అనలేము, మరి టోటల్లీ ఇగురు అని కూడా అనలేము. ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అన్నమాట ఇది. ఇంకా మీద నుంచి కొత్తిమీర గార్నిష్ చేసేసి ఇంకా రైస్తో తినాలి ఫ్రెండ్స్.